'ఎవరా' మూవీ పైనయితే ఫుల్ ట్రోలింగ్ అయితే నడుస్తుంది. ఇది కూడా ఒక ఆచార్యలా పెద్ద రాడవుతుందని అయితే బయటైతే ఫుల్‌గా అయితే ట్రోల్ చేస్తున్నారు. దీనికైతే కారణాలేంటో అర్థం అవ్వట్లేదు. అల్లా కూడా తండ్రి కొడుకులే, ఇండ్ల కూడా తండ్రి కొడుకులే, ఇండ్ల కూడా ఫ్రెండ్‌షిప్ గురించుంది. అందులో కూడా ఫ్రెండ్‌షిప్ గురించుంది. ఇక 'జాన్వీ కపూర్' రోల్ అయితే చెత్త రోల్ అని ఫుల్‌గా అయితే ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా పైన ఇంత నెగటివిటీ ఎందుకు పెరిగిందో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. ఏదైనా ఒక మంచి సినిమానైతే వీళ్ళైతే ట్రోల్ చేసి దీన్నైతే ఫ్లాప్ చేద్దామని ట్రై చేస్తున్నారు. 'ఎన్టీఆర్' అన్న ఫ్యాన్స్ అయితే ఎంత త్వరగా రియాక్ట్ అయితే అంత మంచిదని నేనైతే అనుకుంటున్నాను సినిమాకి. ఎందుకంటే ట్రోలింగ్ అయితే బాగా ఎక్కువ పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ సాంగ్స్ కానీ, గ్లిమ్స్ కానీ, మొన్నొచ్చిన ట్రైలర్ కానీ చాలా ట్రోలింగ్స్ అయితే జరుగుతుంది. ఏదేమైనా యూట్యూబ్‌లో మాత్రం మామూలుగా ట్రోలింగ్ అయితే లేదు ఈ సినిమా గురించి. 'ఎన్టీఆర్' అన్న ఫ్యాన్స్ అయితే త్వరగా రియాక్ట్ అయితే కావాలి ఈ సినిమా గురించి. ఎందుకంటే ఈ సినిమాలో అయితే కంటెంట్ ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. ఏంటంటే 'ఆచార్య' అంటే 'ఆచార్య' కన్నా పెద్ద ఫ్లాప్ అవుతుంది ఈ సినిమానైతే ఫుల్‌గా ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా ఒక మంచి సినిమాలో అయితే ఎందుకు ఇంత ట్రోలింగ్ చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అది కూడా మెగా ఫ్యాన్సే చేస్తున్నారని టాక్ అయితే ఫుల్‌గా నడుస్తుంది. ఇది నా ఓన్‌గా చెప్పిందైతే కాదు. బయట టాక్ అయితే అలా ఉంది. ఏదేమైనా మెగా ఫ్యాన్స్ అయితే ఇలా చేయరని నేనైతే అనుకుంటున్నాను. ఏదేమైనా 'ఎన్టీఆర్' అన్న ఫ్యాన్స్ అయితే త్వరగా అయితే ఈ సినిమా పైన అయితే రియాక్ట్ కావాలి. పోతే వీళ్ళు మాత్రం ఒక మంచి సినిమానైతే ట్రోల్ చేసి అయితే సినిమానైతే ఫ్లాప్ చేస్తారు. నేనేమనుకుంటున్నానంటే ఈ సినిమాలో 100% అయితే కంటెంట్ ఉంటే మాత్రం సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ కొట్టడం అయితే కన్ఫర్మ్. ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమానైతే ఇంతవరకు అయితే ఎవడూ ఆపలేదు. అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను.